21%, ఇక ఇతరులు 9% కూడా ఉంటారంట. కాంగ్రెస్ పార్టీ 10% ఓట్లతో గెలుస్తారు అన్నటువంటిది. ఇక మహబూబాబాద్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది అవుట్ రైట్ కాంగ్రెస్ పార్టీ సీట్ అని చెప్పాలి. ఖమ్మం సీటు కూడా ఆల్మోస్ట్ 47%, అంటే హైయెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్మినటువంటిది. ఈ సీటే కంపల్సరీ గెలుస్తారు అనుకున్న సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఫస్ట్ నుంచి కూడా అనుకుంటుంది. ఎందుకంటే అది పొంగులేటి అడ్డ, అక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు. బట్టి ఉన్నాడు, తర్వాత పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఈ ఫ్యామిలీల నుంచి కూడా టికెట్ కోసం గట్టిగా ఫైట్ నడిచినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే బట్టి నందిని కూడా ట్రై చేసింది, ఇక పొంగులేటి తన సోదరుడి కోసం ప్రసాద్ రెడ్డి కోసం ట్రై చేసిండు, తుమ్మల తన కొడుకు ఏదర్ కోసం కూడా ట్రై చేసిండు. కానీ ఏ ఈక్వేషన్స్ లో వీళ్ళ ముగ్గురిని పెడితే ఇంకా అంటే అక్కడ ఏమైతే డివిజన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, అసంతృప్తులు ఒకరికిస్తే ఇంకోరికి అసంతృప్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్య మార్గంగా రామసాయాన్ని తీసుకొచ్చి ఇతను కూడా పెట్టినటువంటి నేపథ్యం ఉంది. తను పొంజులేటి విఎన్కుడే, బట్ హీరో వెంకటేష్ కూడా విఎన్కుడు, వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేసిండ్రు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి బలమైన సెగ్మెంట్ అది. మిగిలిన సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసి ప్రచారం కూడా జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. ఇక హైదరాబాద్ వచ్చేసి ఎంఐఎంకే కట్టబెట్టిండ్రు 18% తోటి. అయితే ఈసారి బీజేపీ 31% ఓట్లు తెచ్చుకుంటది అన్నటువంటి మాట కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలా. ఇట్లా మిగిలిన ఈ రెండు పార్టీలు కూడా ఫైట్ ఇచ్చింటే బీజేపీకి కూడా స్కోప్ ఉండేది. కానీ ఈ రెండు పార్టీలు గాల్లో తేలిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 49% తోటి ఎంఐఎం అయితే ఇక్కడ గెలుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు అయితే నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం 1, 2, 3, 4, 5, 6 సీట్లు అయితే ఇక్కడ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎంఐఎం ఒక సీట్ కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్లోనేమో ఐఎన్సీ గెలుస్తుంది అంట. ఇక ఎమ్మెల్సీ వరంగల్, నల్గొండ ఇది కూడా ఐఎన్సీ పార్టీ గెలుస్తుంది అన్నటువంటిది. ఈవెన్ బై ఎలక్షన్స్ కూడా ఇచ్చిండ్రు. కంటోన్మెంట్ సంబంధించినటువంటిది లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ బై ఎలక్షన్స్ అయితే వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే 21% తోటి గెలుస్తుంది అన్నటువంటిది. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరు మన తీన్మార్ మల్లని గెలుస్తాడు అన్నటువంటిది ఈ సంస్థ అయితే ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బీజేపీకి 7 ± 2, కాంగ్రెస్ ± 2, ఇక అదర్స్ ఒక స్థానంలో కూడా ప్రభావం చూపుతారు అన్నటువంటిది. ఇక మెదక్ తర్వాత సికింద్రాబాద్ అయితే ఇది హైలైట్ చేసింది. మరి ఈ స్థానాలు ఎవరి చేతిలో ఉంటాయో అన్నటువంటిది మాట. ఈ లెక్కన చూసుకుంటున్నట్టయితే ఈ సంస్థ ఎవరికి కూడా డబుల్ డిజిట్ అయితే ఇవ్వలేదు. మోస్ట్లీ అందరూ కూడా ఇట్లే అనుకుంటున్నారు అన్నటువంటిది. నాకు కూడా కొంచెం అంటే మనం గ్రౌండ్ లో తిరిగినాం కాబట్టి ఒక సీటు అటు ఇటు ఉండొచ్చు. జైరాబాదు తర్వాత భువనగిరి కూడా ఫైట్ అయితే కనిపించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ ఆల్మోస్ట్ ఇదైతే కొంచెం ఎగ్జాక్ట్ ఆఫ్ మ్యాచెస్ అయితే ఫిగర్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఇది మన జిందగీ మీడియా ప్రేక్షకుల కోసం అయితే చూపిస్తున్నాం. ఇది మనకు జిందగీ మీడియాకి అయితే సంబంధం లేనటువంటి సర్వే. ఇది పాలిటిక్స్ అనేటువంటిది సోషల్ మీడియాలో కనిపించినటువంటి దాన్ని మనం అయితే ప్రజల కోసం అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే చూపిస్తున్నాం. మరి దీంట్లో ఎగ్జాక్ట్ పోల్ ఎంత మ్యాచ్ అవుతుంది నిజంగా వీళ్ళు చెప్పినట్టు 7 ± 2 ఉంటుందా? ఎంఐఎం మీద కూడా బీజేపీ పార్టీ కొడుతుందా? ఎంఐఎం మీద బీజేపీ కొడుతుందా? హైదరాబాద్ ను నిలబెట్టుకుంటుందా ఈసారి? ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెంట్ గా చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరి ఎట్లుంటది హైదరాబాద్ అన్నటువంటిది. ఇది ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్స్. మరి ఎగ్జాక్ట్ పోల్స్ మ్యాచ్ అయితే పాలిటిక్స్ చెప్తున్నటువంటి వర్కౌట్ అవుతుందా అనేటువంటిది అయితే చూద్దాం. ఇక ఇది ఎగ్జిట్ టెన్షన్ అన్నటువంటిది మనం చూసినట్టయితే మొత్తం ఓవరాల్